రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద ఎవరు అని అడిగితే అందరి నోటా కూడా మెగాస్టార్ చిరంజీవి గారి పేరే వినిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి గారు దీన్ని ఒప్పుకోరు, కానీ అనఫీషియల్గా ఇండస్ట్రీకి పెద్దలా మాత్రం చిరంజీవి గారే ఉన్నారు. ఇండస్ట్రీలో ఎటువంటి సమస్యలున్నా సామరస్యంగా పరిష్కరించడంలో ఆయన ఎప్పుడూ కూడా ముందుంటారు. ఇండస్ట్రీ సమస్య అంటే చాలు ఆయన ఆ సమస్యని పరిష్కరించే దిశగా ఆయన తన వంతు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి ఆయన పెద్ద మనసు ఏంటో రుజువైంది అని చెప్పుకోవాలి. మనకి సండే నుంచి కూడా చూసుకుంటూ వస్తే జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్ అన్న న్యూస్ వైరల్ అయింది. వాళ్ళకి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. సో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి, డ్యాన్స్ అసోసియేషన్లో విభేదాలు ఉన్నాయి, వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటున్నారంటూ విపరీతంగా వీడియోలు వైరల్ అయ్యాయి. సో ఈ వీడియోలు వైరల్ అయిన నేపథ్యంలో ఒక సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇద్దరు టాప్ కొరియోగ్రాఫర్ల మధ్య, ఇద్దరు టాప్ డ్యాన్స్ మాస్టర్స్ మధ్య గొడవల, వీళ్ళ మధ్య అభిప్రాయ భేదాల అంటూ చర్చలు జరిగిన విషయం మనకు తెలిసిందే. సో అది ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద టౌన్గా కూడా మారిపోయింది. అయితే ఇప్పుడు ఈ సమస్యను మెగాస్టార్ చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయి సమస్యను సామరస్యంగా పరిష్కరించినట్టుగా కూడా వార్త వైరల్ అవుతుంది. అక్కడ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ అలాగే చిరంజీవి గారు కలిసి భోజనం చేస్తున్న ఒక ఫోటోని స్వయంగా జానీ మాస్టర్ గారే అంటే రిలీజ్ చేయడం జరిగింది. నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడుతూ ఇలా మేము ముగ్గురం భోజనాలు చేశామని చెప్పేసి మాట్లాడడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఇది చిరంజీవి గారు ఆ ఇష్యూని సాల్వ్ చేశారని చెప్పేసి అందరు కూడా మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం జరిగింది అనేది కంప్లీట్గా ఒకసారి డిస్కస్ చేద్దాం. మరి చిరంజీవి గారు ఎలా దీన్ని సాల్వ్ చేశారు, ఆయన దగ్గరికి ఎలా వెళ్ళింది, ఇష్యూ గురించి ఆయన ఎలా వీళ్ళిద్దరి మధ్య ఒక సామరస్యతను, ఒక ఒప్పందాన్ని తీసుకొచ్చారు, ఇలా ఒకసారి మనం దీని గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో సండే ఏం జరిగింది అని అంటే, మామూలుగా ఇప్పుడు డాన్సర్స్ అసోసియేషన్ ఉంది, దాంట్లో జానీ మాస్టర్ గారి వైఫ్ సుమలత గారు అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. అయితే ఆ అసోసియేషన్లో బోర్డు మెంబర్స్లో దాదాపు 10 మంది వరకు అయితే రిజైన్ చేశారు. సో దీనికి రీజన్స్ వాళ్ళు ఒక వర్షన్ చెప్తున్నారు, సుమలత గారు ఒక వర్షన్ చెప్తున్నారు, అది పక్కన పెడతాం. రిజైన్ అయితే చేశారు. మొత్తం ఆ బోర్డు మెంబర్స్ 17 మంది. సో 10 మంది రిజైన్ చేసేస్తే అది మొత్తం కూడా డిజాల్వ్ అయిపోతుందని భావించారు. కాకపోతే అది కాలేదు. దీనికి సుమలత గారు ఏం చెప్తున్నారంటే, 10 మంది రిజైన్ చేసినప్పటికీ ఆ బోర్డు అలాగే ఉంటుంది, పదవీ కాలం ఎంత ఉంటుందో అంతే ఉంటుంది, మొత్తం డిజాల్వ్ అవ్వదు, ఇది మా లా బుక్లో లేదు అని చెప్పేసి స్పష్టం చేశారు. సో అలా 10 మంది అయితే రిజైన్ చేశారు. ఇప్పుడు 10 మంది రిజైన్ చేశారు కదా, వాళ్ళ కోసం బై ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి ఇక్కడ మిగిలిన 7 మంది ఆ బోర్డు డిసైడ్ అయిపోయారు. సో బై ఎలక్షన్స్ నిర్వహించాలా లేదా అన్న దానిపైన ఒక ఎలక్షన్స్ పెట్టారు. అదే సండే రోజు జరిగింది. బై ఎలక్షన్స్కి ఎలక్షన్స్ పెట్టలేదు, బై ఎలక్షన్స్ నిర్వహించాలా లేదా అన్న దానిపైన ఈ ఎలక్షన్ జరిగినట్టు తెలిసింది. సో ఈ ఎలక్షన్లో 78 మంది పార్టిసిపేట్ చేస్తే 75 మంది బై ఎలక్షన్స్ జరపాలని, 3 మాత్రం వద్దను అని చెప్పేసి ఓటేయడం అయితే జరిగింది. సో ఈ ఎలక్షన్స్ జరిగే టైంలో అక్కడ ఒక భారీ గొడవ అయితే జరిగింది. ఆ గొడవ ఏంటి అని అంటే, ఈ 10 మంది వచ్చేసారు, అక్కడ గొడవ చేశారు. అంటే మళ్ళీ అక్కడ ఫెడరేషన్ వాళ్ళు లేకపోవడమే ఈ గొడవకు కారణం. శేఖర్ మాస్టర్ గారి ఆబ్జెక్షన్ కూడా అదే అంట. ఈ ఎలక్షన్స్ జరగడంలో ఆయన ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు, కానీ అక్కడ ఫెడరేషన్ వాళ్ళు లేరు, వాళ్ళు లేకుండా మీరు ఎలక్షన్స్ పెడతారు అన్నట్టుగా ఆయన తన వాదనను అయితే వినిపించడం జరిగింది. అక్కడే వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఈ గొడవలకు దారితీయడం జరిగిందని చెప్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే అక్కడ వీడియోలు వైరల్ అవ్వడం, అక్కడ శేఖర్ మాస్టర్ గారు ఏదో మాట్లాడడం, జానీ మాస్టర్ గారు ఏదో సమాధానం చెప్పడం, సుమలత గారు ఏదో సమాధానం చెప్పడం, అవంతా కూడా వీడియోలు విపరీతంగా వైరల్ అయిపోయాయి. అయితే దీని మీద నిన్న ప్రెస్ మీట్ పెట్టారు సుమలత గారు అండ్ జానీ మాస్టర్ గారు. సో వాళ్ళు క్లారిఫై చేస్తారు, శేఖర్ మాస్టర్ గారికి జానీ మాస్టర్ గారికి ఎటువంటి విభేదాలు లేవు, వాళ్ళిద్దరూ కూడా బ్రదర్స్ లాంటి వాళ్ళు. ఈవెన్ జానీ మాస్టర్ కూడా అదే చెప్పారు, మేము బ్రదర్స్ లాంటి వాళ్ళు, మాకు ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు అని చెప్పేసి ఆయన చెప్తూనే చిరంజీవి గారికి సంబంధించి ఒక ఫోటో చూపించారు. సో చిరంజీవి గారితో కలిసి డిన్నర్ చేశాము, ఇద్దరిని పిలిపించుకున్నారు, మాట్లాడారు, సరదాగా మాట్లాడడం, మా మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు అనడానికి ఇది ఒక్క ఫోటోవే మీకు నిదర్శనం అని చెప్పేసి ఆయన ఒక ఫోటోని చూపించడం జరిగింది. ఇప్పుడు ఆ ఫోటో విపరీతంగా వైరల్ అయిపోయింది. సో అలా మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా డాన్సర్స్ అసోసియేషన్లో ఇద్దరు టాప్ కొరియోగ్రాఫర్స్ మధ్య ఇటువంటి విభేదాలు ఉన్నాయన్న నేపథ్యంలో, ఆ వీడియోలు వైరల్ అయిన నేపథ్యంలో ఆయన వీళ్ళిద్దరిని పిలిచి ఆరా తీశారు, ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించారని ఫుల్గా ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ చిరంజీవి గారు వాళ్ళని పిలిపించుకున్నారు, మాట్లాడారు, అంతా ఓకే. అయితే డ్యాన్స్ ఈ గొడవకు సంబంధించి ఆయన పెద్దగా డిస్కషన్స్ ఏమీ పెట్టలేదని అక్కడ సుమలత గారు కావచ్చు, లేకుంటే
జానీ మాస్టర్ గారు కావచ్చు వీళ్ళు చెప్పుకొచ్చారు. సో వాళ్ళు అక్కడ పర్టికులర్గా చిరంజీవి గారు ఏం మాట్లాడని లీక్ చేయలేదు, కానీ ఇలా ముగ్గురం కలిసి డిన్నర్ చేసాం, మా మధ్య ఎటువంటి గొడవలు లేవని మాత్రమే స్పష్టం చేశారు. సో చిరంజీవి గారు ఖచ్చితంగా ఆరా తీసుంటారు, ఆ వీడియోలు ఆయన దగ్గరికి చేరాయి, ఆయన చూశారు అన్నది మాత్రం చాలామంది భావిస్తున్నారు. అయితే ఆయనే దీని గురించి ఆరా తీసి ఈ విధంగా మాట్లాడారని మాత్రం అటు సుమలత గారు ఈవెన్ మేము అడిగినప్పుడు కూడా వాళ్ళు చెప్పట్లేదు దానికి సంబంధించి. సో అక్కడ నార్మల్ కన్వర్జేషన్ అది అలా సరదాగా పిలుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. సో ఈ సిచ్యువేషన్ని మేబీ ఆరా తీసి ఉండొచ్చు అని సుమలత గారు చెప్పుకొచ్చారు. జానీ మాస్టర్ గారు కూడా నాకేం చెప్పలేదు, ఇలా మామూలుగా కలిసి డిన్నర్ చేశామని మాత్రమే చెప్పారని సుమలత గారు చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ జానీ మాస్టర్ గారు కూడా ఇలా ముగ్గురం కలిసి డిన్నర్ చేస్తాం, మా మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు, గొడవలు లేవని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు దాదాపు అందరికీ అర్థమైపోతుంది, అక్కడ అంతా వీడియోలు వైరల్ అవుతున్నాయి, వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నట్టుగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో ఆ తరుణంలో జానీ మాస్టర్ గారి ఫోటో బయట పెట్టారు అంటే ఖచ్చితంగా చిరంజీవి గారు దగ్గరికి ఆ వీడియోస్ వెళ్ళుంటాయి, ఆయన సమస్యను పరిష్కరించడానికి వాళ్ళిద్దరిని పిలుచుంటారు. కాకపోతే ఆ విషయాన్ని వాళ్ళు బయట చెప్పడం లేదు అంతే అని అంటున్నారు. సో ఇండస్ట్రీలో ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు, ఎలా సమస్యల్ని పరిష్కరించాలి, ఎలా సామరస్యంగా ముందుకెళ్ళాలి, ఎలా ఇండస్ట్రీ అభివృద్ధి కొరకు కావచ్చు, డ్యాన్సర్స్ అభివృద్ధి కావచ్చు, ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న విషయంలో ఆయన ఖచ్చితంగా డిసిషన్స్ తీసుకోవడం, దాన్ని పరిష్కరించే విధంగా వెళ్ళడం అయితే చేస్తూ ఉంటారు. ఈవెన్ జానీ మాస్టర్ గారు ప్రకటించారు, రామ్ చరణ్ గారి ఇన్సూరెన్స్ కోసం కూడా డ్యాన్సర్ల కోసం మనీ ఇవ్వడం ఇటువంటివన్నీ కూడా చేయించారు. ఆ డ్యాన్సర్స్ బాగు కోసం వాళ్ళు మెగా ఫ్యామిలీ మంచి సపోర్ట్ ఇస్తుంది అని కూడా మాట్లాడడం అయితే జరిగింది. సో ఆ రకంగా చిరంజీవి గారు ఒక పెద్ద మనసు చాటుకున్నారు. ఆయన ఇండస్ట్రీకి పెద్ద అని చెప్పేసి ఆయన ఎప్పుడు చెప్పుకోరు, కానీ సో ఆల్మోస్ట్ అందరికి కూడా ఆయనే ఇండస్ట్రీ పెద్ద అని చెప్పేసి అందరి నోట కూడా వినిపిస్తుంది. ఎటువంటి సమస్య ఉన్నా ముందు ఆయన దగ్గరికి వెళ్తారు, ఆ విషయం అందరికీ తెలిసిందే. సో అప్పుడు మనకు తెలిసిందే, ఇక్కడ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ కావచ్చు, లేకుంటే వాళ్ళ యూనియన్ కావచ్చు, లేబర్స్ యూనియన్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వేతనాలు పెరగాలని చెప్పేసి గొడవలు జరిగినప్పుడు కూడా ఆయన పిలిపించుకున్నారు, మాట్లాడారు, ఇరు వాదనలు విన్నారు. ఇలా ప్రతి సమస్యకు సంబంధించి ఏదైనా గొడవ జరిగినప్పుడు ఇండస్ట్రీలో ఆయన ముందుంటారు, దానికి సంబంధించి డిస్కషన్స్ చేస్తారు, దాన్ని ఎలా పరిష్కరించాలో అని చెప్పేసి మాట్లాడుతుంటారు. అలా విధంగానే ఇప్పుడు ఇలా జానీ మాస్టర్ అండ్ శేఖర్ మాస్టర్ వీళ్ళ మధ్య జరుగుతున్న వీళ్ళకి సంబంధించిన వీడియోలు వైరల్ అయిన తర్వాత ఆయన పిలిపించుకొని ఈ గొడవను సాల్వ్ చేశారని చెప్పేసి అందరు భావిస్తున్నారు. దాన్ని అఫీషియల్గా జానీ మాస్టర్ గారు కావచ్చు, సుమలత గారు కావచ్చు బయట పెట్టలేదు, కానీ సో అందరికీ అర్థమైపోయింది అది. సో జస్ట్ ఆయన ఫోటో ఎందుకు చూపించారంటే శేఖర్ మాస్టర్ గారికి జానీ మాస్టర్ గారి మధ్య గొడవలు లేవు అని చెప్పడానికి, ఎస్టాబ్లిష్ చేయడానికి మాత్రమే ఫోటో చూపించారు. చిరంజీవి గారు సమస్యను పరిష్కరించారు, ఆయన పిలిపించుకొని దీని గురించి మాట్లాడారని మాత్రం ఆయన చెప్పలేదు. బట్ దాదాపు ఈ టైంలో ఈ గొడవలు జరిగిన తర్వాత, ఆ వీడియోలు వైరల్ అయిన తర్వాత చిరంజీవి గారు వాళ్ళతో కలిసి డిన్నర్ చేశారంటే అందరికీ అర్థమైపోయింది ఆయన ఈ సమస్యను పరిష్కరించారని చెప్పేసి. సో అలా ఒక స్పష్టమైపోయింది. సో ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అన్నప్పుడు మరొకసారి ఇప్పుడు చిరంజీవి గారి పేరే వైరల్ అవుతుంది. ఆయన ఒప్పుకోరు, కానీ ఇలా అన్అఫీషియల్గా ఆయనే పెద్దగా ఉండి ఇటువంటి సమస్యలు అయితే పరిష్కరిస్తూ ఉంటారు. సో ఇప్పుడు కూడా ఇద్దరు టాప్ కొరియోగ్రాఫర్స్ మధ్య ఇటువంటి ఒక అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు, అసోసియేషన్ తాలూకా చిన్న చిన్న గొడవలు జరుగుతున్నప్పుడు ఆయన ఇన్వాల్వ్ అయ్యి దీని సమస్యను పరిష్కరించినట్టుగా మనకు కనిపిస్తుంది.